చెప్తే అర్థం కదా నీకు? అర్థం చేసుకోకుండా ఇంకా తిక్కి తిక్కగా మాట్లాడుతున్నావేంటి? అయినా ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావంట? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పాలి. సింధు, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? నిజమక్క, నాకు ఇప్పుడే తెలిసింది. దీంతో పాటు నీకు తెలియాల్సిన నిజం కూడా ఇంకొకటి ఉందక్క. ఏంటది? అసలు ఆదికి నాకు పెళ్ళే కాలేదు. సింధు, ఏంటి నువ్వు మాట్లాడేది? మీకింకా పెళ్లి కాలేదా? అవునక్క, నేను చెప్పేది నిజం. నాకింకా పెళ్లి కాలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అంత అయోమయంగాను, అంతకన్నా గందరగోళంగాను ఉంది. మరి మీకు పెళ్లి కానప్పుడు ఆస్ట్రేలియాలోనే పెళ్లి చేసుకున్నామని చెప్పడం, మెడలో మంగళసూత్రం, మా పెళ్లిని అంగీకరించమని అడగడం, ఈ అబద్ధాలు, నాటకాలు ఇవన్నీ ఏంటి సింధు? నాటకాలు కాదక్క, అవసరాలు. అప్పటికి మేమున్న పరిస్థితికి మాకంతకన్నా మార్గం కనిపించలేదు. ఎందుకంటే అప్పటికే మేమిద్దరం కలిసి సహజీవనం చేస్తున్నాం కాబట్టి. అవునక్క, మేమిద్దరం కలిసి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, మమ్మల్ని అంగీకరించరు. అందుకే ఏం చెయ్యాలో ఎలా చేయాలో అర్థం కాక ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావని అబద్ధం చెప్పాం. ఎందుకంటే ఇలాగైనా ఒప్పుకుంటారన్న నమ్మకంతో, ఆలోచనతోటి. ఇవన్నీ అబద్ధాలు కావచ్చక్క, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం అబద్ధం కాదు. ఒకవైపు పెళ్లి కాలేదు, ఇంకోవైపు ప్రెగ్నెన్సీ. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అంతకంటే అర్థం కావట్లేదు. అందుకే ఈ విషయాన్ని బావతో చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. అప్పుడు కానీ మీ ఇద్దరిని కలిపి చంపి పారేడు. మీరు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారంటేనే అంత కోపంగా ఉన్న ఆయన ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేశారు, నాటకాలు ఆడారు అని తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇక జీవితంలో మీ మొహం చూడరు, ఈ ఇంటి గుమ్మం తొక్కనివ్వరు. ఛా, ఎంత పిచ్చి పని చేశారు సింధు. మీకు పెళ్లి కాలేదన్న విషయం ఆ రోజు చెప్పేస్తే పోయేది కదా. ఏం జరిగితే అదే జరుగుండేది. పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. అంతా చేయి దాటిపోయాక చెప్తున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి? ప్లీజ్ అక్క, నా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరే ఏదో ఒకటి చేయండి అక్క, లేకపోతే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు. ప్లీజ్ అక్క, ప్లీజ్.
ఎక్కడికెళ్ళావు ఎందుకెళ్ళావు అని నేను అడగను. ఆ స్వేచ్ఛ నీకుంది. కానీ ఈ ఇంట్లో నువ్వు ఒక అతిథివి. వెళ్లే ముందు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. అందర్నీ వదిలేసుకుని వచ్చిన ఆడపిల్ల ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే పడే బాధేంటో మీకు అర్థం కాదు అని ఆ రోజు అడిగావు. గుర్తుందా? మరి ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఇలా కనిపించకుండా పోతే ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు అర్థం కాదా? చూడు, మొదటిసారి నువ్వు ఇలా వెళ్ళినప్పుడు ఎందుకు వదిలేసానో తెలుసా? తప్పు తెలుసుకుంటావని. అంతేకాని ఇంకోసారి తప్పు చెయ్యమని కాదు. నువ్విలా ప్రవర్తించడం, నేను ఇలా మాట్లాడటం ఇదే చివరిసారి కావాలి. ఈ ఇంట్లో మనకు ఒక అతిథి ఉన్నప్పుడు తను తిన్నదా లేదా అనే కాదు, తను ఏం చేస్తుంది, ఎక్కడికెడుతుంది అన్న బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. గుర్తుపెట్టుకో. పదండి. లుక్ మిస్టర్, నాకు బిజినెస్లో ప్రాఫిట్స్ కంటే ఫెయిర్గా ఉండటం ముఖ్యం. మోసం చేసే వ్యాపారమే కాదు, మోసం చేసే వ్యక్తులన్నా నాకు చాలా అసహ్యం. మోసంతో కూడిన వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయను. అట్ ద సేమ్ టైం నమ్మించి మోసం చేసే వ్యక్తులను కూడా సహించను. 5 మినిట్స్లో వస్తున్నాను. మొబైల్ ఆఫ్ చేయొద్దు. క్షమించన్నయ్య. అక్కనేది అనకండి బావుగారు. ఇందులో అక్క తప్పేమీ లేదు. అవునన్నయ్య, తప్పంతా నేనే చేశాను. సింధును ప్రేమించాను, తనతో కలిసుంటాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఈ విషయం మీతో చెప్తే మీరొప్పుకుంటారో లేదోనన్న భయంతో ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్పాను. అవును బావుగారు, అలా చెప్తే మీరు నమ్ముతారు, మా పెళ్లి నిజమని అంగీకరిస్తారు అనుకున్నాం. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగేసరికి జరగని పెళ్లికి సర్టిఫికెట్ ఎలా తీసుకురావాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో అర్థం కాలేదు. అందుకే ఇక వేరే దారి లేక అబద్ధపు పెళ్లిని నిజం చేద్దామని గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చామన్నయ్య. నేను చేసింది మోసమే. అందుకు నువ్వు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను.
అమ్మో, చాలా ప్రమాదం. ఆది అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు అని తెలిస్తే అభి ఖచ్చితంగా చంపేస్తాడు. ఒకవేళ అదే గనుక జరిగితే, ఆది గనుక చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలే సింధు ప్రెగ్నెంట్. ఆ తర్వాత తన లైఫ్ అటు ఇటు కాకుండా పోతుంది. వీలైనంత త్వరగా సింధు ఆదిల సమస్యను పరిష్కరించాలి. ఆలస్యం చేస్తే సింధు ఏమైనా చేసుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ ఇంటి పరువు వీధిన పడుతుంది. దానివల్ల ఈ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏంటి? కాఫీ తాగుతారా? కాఫీ అది? అదేనండి, కావాలంటే తీసుకొద్దామని. వద్దులే, జ్యూస్ తాగుతున్నగా. మ్, ఏమండి, ఏంటో చెప్పు. సింధు కనిపించలేదని రాత్రి మీరంత టెన్షన్ పడ్డారు. టైం ఎంత అయిందో చూసుకోకుండా ఆ టైంలో తన్ని వెతకడానికి వెళ్లారు. తర్వాత ఇంటికొచ్చాక కూడా సింధు ఈ ఇంట్లో ఎలా ఉండాలి ఏంటని చాలా జాగ్రత్తలు చెప్పారు. తనకేమవుతుందో ఏమోనని మీరంత కంగారు పడ్డారే. అలాంటిది తన బాధని అర్థం చేసుకోవచ్చు కదండి. అది కాదండి, సింధు ఈ ఇంట్లో ఎంత బాధపడుతూ గడుపుతుందో నేను చూస్తూనే ఉన్నానండి. అందుకే ఆదికి సింధుకి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారనిపిస్తుంది. ఏంటి? పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారా? మ్, అవునండి. అంటే వాళ్ళకింకా పెళ్లి కాలేదా? అయితే వాళ్ళ పెళ్లి విషయం అబద్ధం అన్నమాట. అది కాదండి నా ఉద్దేశం. అది వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా అక్కడెక్కడో పెళ్లి చేసుకున్నారు కదా, అందుకని అందరికీ తెలిసేలాగా వాళ్ళ పెళ్లి మనమే జరిపిస్తే బాగుంటుంది అని.
సలహా నువ్వు కాకుండా ఇంకెవరైనా చెప్పుంటే వాళ్ళకి ఈ గతి పట్టుండి. ససని ససని ససరి మై